హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరూ ఇష్టపడే నోటికి చక్కటి టేస్ట్ ఉండే నిమ్మకాయ పులిహోర చేసుకుందామండి. మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్ వంటికి పట్టాలన్నా, ఐరన్ని ప్రేగులు గ్రహించాలి అన్నా మనకి విటమిన్ సి చాలా అవసరం అండి. నిమ్మ పండుతో ఆరోగ్యం మెండు. లెమన్లో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. డైలీ ఒక లెమన్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. నారింజ, బత్తాయి, కమలా పండు కన్నా నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం డైరెక్ట్గా తినలేం, జ్యూస్ కూడా డైరెక్ట్గా తాగలేం. కాబట్టి ఫుడ్తోనో వాటర్తోనో కలిపి తీసుకుంటాం. తక్కువలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడానికి, చర్మ సౌందర్యానికి చక్కగా ఉపయోగపడుతుందండి. అందుకే మనం కూడా నిమ్మకాయ పచ్చడి లేదా జ్యూస్ లాగానో, లేదా మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటున్నామో ఆ ఫుడ్ మీద స్క్వీజ్ చేసుకొని తినటం, పులిహోర ప్రిపేర్ చేసుకోవడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తీసుకుంటే విటమిన్ సి డెఫిషియన్సీ అనేది ఉండదండి. సో ఈరోజు మనం పులిహోర ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా రైస్ ఉడికించుకుందామండి. దానికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. కుక్కర్లో వేసి కడిగి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు పోసి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుందాం. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. రైస్ పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆపేద్దామండి, విజిల్ వచ్చింది. నిమ్మకాయలు తీసుకొని స్క్వీజ్ చేసుకుందామండి. ఒక గ్లాస్ రైస్కి 3 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతుందండి పులుపు అనేది. ఇలా ఎల్లో కలర్ ఉన్న వాటినే తీసుకోవాలి. గ్రీన్ కలర్ ఉన్న నిమ్మకాయలను తీసుకుంటే పులిహోర చేదుగా అనిపిస్తుంది. స్క్వీజ్ చేసిన జ్యూస్ని పక్కన పెడదాం. ఒక బేసిన్ తీసుకొని కుక్కర్లో మగ్గినటువంటి రైస్ని దీనిలో వేసుకుందామండి. పులిహోరకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయినండి. ఒకసారి తెలుసుకుందాం. ఉడికించిన రైస్, అలాగే నిమ్మకాయ రసం, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, వేరుశనగ గుళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2.5 టేబుల్ స్పూన్స్, కరివేపాకు, అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకుందామండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు కూడా వేసి వేయించుకుందాం. ఆవాలు చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసి ఫ్రై చేద్దాం. పసుపు కూడా వేసి కలుపుకుందామండి. పసుపు లేకపోతే పులిహోరే లేదు కదండి. పసుపుకున్న వాల్యూ ఇక్కడే అర్థమవుతుంది. కర్రీ అయినా పసుపు లేకపోతే బాగుంటుందేమో, కానీ పులిహోర మాత్రం అస్సలు బాగోదు. కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి. ఆయిల్ కూడా పులిహోరలో ఎక్కువ వేస్తేనే బాగుంటుందని, ఎక్కువ వేస్తే డైజెషన్కి ప్రాబ్లం అవుతుందండి. ఓవర్గా వేయకుండా మోడరేట్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. నిమ్మరసంలో సాల్ట్ వేసి సాల్ట్ కరగడానికి స్పూన్తో కలుపుకుందామండి. రైస్లో డైరెక్ట్గా సాల్ట్ వేసి కలిపితే అక్కడక్కడ సాల్టీగా అనిపిస్తుంది. ఇలా కలిపితే చక్కగా కరుగుతుంది. నిమ్మరసంలో కరిగించిన సాల్ట్ రైస్లో వేసి కలుపుకుందామండి. ఇప్పుడు పోపు దినుసుల్ని కూడా ఈ రైస్లో వేసి కలుపుకుందామండి. గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది, చేత్తో కలపకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ కరిగించేసాం కాబట్టి. కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదండి. పులిహోర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా పులిహోర అనేది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా కర్రీ వండే టైం లేనప్పుడు తక్కువ టైంలో అయిపోయేది ఈ పులిహోరే కాబట్టి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పులిహోరలోకి కొంచెం దోసకాయ పచ్చడి కూడా యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్తో చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.